ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమ తండ్రి, ఈ యొక్క 25వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం గురువార దినమంతా కాచి కాపాడినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో మరి ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలోనికి ముందుకు వెళదాం. ముందుగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. 34వ సంకీర్తన 8వ చరణంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియులారా, చదవబడినటువంటి ఈ చరణాన్ని మనం చూసినట్లయితే దావీదు తన జీవితంలో శ్రమలు, ముఖ్యంగా రాజు అయినటువంటి సౌలు చేత తరమబడుతున్నప్పుడు అతడు పారిపోయి దాక్కున్నటువంటి సమయంలో రాసిన కీర్తనలో ఇదొక భాగం. అయితే దేవుని విమోచన గురించి అతను ఆలోచిస్తున్నప్పుడు ప్రమాదం మధ్యలో దేవుని యొక్క మంచితనాన్ని దావీదు అనుభవించటం, ఈ సందేశాన్ని మనం చూస్తున్నాం. ఈ సందేశాన్ని ఇతరులకు పంచాలని అతను ప్రేరేపించబడుతున్నాడు. ఈ కీర్తన ఇశ్రాయేలీయులను ప్రోత్సహించటానికి, దేవుని విశ్వసించటం వల్ల వచ్చే ఆశీర్వాదాలను గుర్తు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ రుచి చూసి అనే మాటను మనం చూసినట్లయితే ఏదైనా ఒక విషయాన్ని, అంటే దేవుని యొక్క మంచితనాన్ని స్వయంగా అనుభవించటానికి ఒక ఆహ్వానం లాంటిది. అంటే రుచి చూడండి అని తెలుసుకున్నప్పుడు తెలుసుకోవటం వేరు, రుచి చూడటం వేరు. అంటే దేవుని గురించి తెలుసుకోవటం అంటే మనసులో కలిగించేటువంటి భావన మాత్రమే కాకుండా రుచి చూడుడి అనేది వ్యక్తిగత అనుభవాన్ని చూపిస్తుంది. అంటే ఆహారము రుచి చూడటం వల్ల అప్పటి వరకు మనకున్న అభిప్రాయం మారిపోవచ్చు. చూడటానికి ఒకలా ఉంటుంది, తిన్న తర్వాత దాని రుచిని వలన మనకు ఒక అభిప్రాయం వస్తుంది. అలాగే దేవుని సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన యొక్క గొప్పతనం అనే రుచి చూచినప్పుడు దేవునితో మనకుండేటువంటి అనుభవాలు మారతాయి. అలా ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు అనేటువంటి మాటను కూడా తెలియపరిచారు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుని మంచితనాన్ని వెతకమని, రక్షణకు ఆయన మీద ఆధారపడమని ఈ చరణాల ద్వారా దావీదు గారు తెలియపరుస్తూ, దేవునితో మనకుండే వ్యక్తిగత అనుభవాలు అనేటువంటివి కొన్నిసార్లు లోతుగా వెళ్ళలేకపోతూ ఉంటాం. దేవుడు అనేసరికి ఒక అభిప్రాయము, మన కష్టంలో ఆయన చేసే పనిది, ఇలాంటి కొన్ని పై ఆలోచనలో మాత్రమే ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క రుచిని మనం తెలుసుకున్నప్పుడు, ఉత్తముడు అనేటువంటి రుచిని తెలుసుకున్నప్పుడు ఆ నరుడు ధన్యుడు అంటున్నారు. 119వ సంకీర్తన 103వ చరణంలో, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అన్నారు. చూడండి, మనం కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఎంత తీపిని, ఎంత మాధుర్యాన్ని పొందుకుంటున్నాం. బహుశా అందరికీ ఈ వాక్యం అనేది అంత ఆసక్తిగా ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే రుచి చూడకపోవటమే. కీర్తనాకారుడు అదే చెప్తున్నారు. ఈ వాక్యాన్ని నా జిహ్వకు ఎంతో మధురం అని చెప్తూనే నా నోటికి రుచిగల పదార్థాల్లోకి ఉన్నతమైన తేనె కంటే తీయగా ఉన్నదంటున్నారు. అంటే ఆ రుచిని అంతగా ఆయన అనుభవించారు. ఇదే విధంగా పేతురు గారు కూడా తన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అంటారు. ఎంత చక్కని మాట. ప్రభు దయాళుడని ఆ రుచిని తెలుసుకున్న వారికే ఆయన చూపించే దయ, ఆయన చూపించే కృప అనేటువంటివి ఆ లోతైన భావాన్ని తెలియపరచబడుతుంది. ఈరోజు మానవాళ్ళలో చాలామంది ఆ రుచిని పొందుకోలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అంటున్నారు. ప్రియులారా, దేవుడు ఏ రీతిగా మనతో పనిచేస్తారో, ఏ రీతిగా ప్రేమిస్తారో, ఏ రీతిగా మనల్ని నడిపిస్తారో అనే అనుభవాలు అనేటువంటివి మనం లోతైన అనుభవాల గుండా వెళ్ళినప్పుడే మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. 46వ సంకీర్తన 1వ చరణంలో, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ అనుభవం ఎప్పుడొస్తుంది? నిజంగా ఆయన ఏ రీతిగా స్పందిస్తారో, ఏ రీతిగా జవాబిస్తారో అనే విషయాల మీద అవగాహన ఉన్నప్పుడు మనము ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడటానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు మంచితనాన్ని అనుభవించటానికి ఆయన మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఈ చరణంలో మనం చూడగలుగుతున్నాం. మీ జీవితంలో దేవుని మంచితనాన్ని లోతుగా అనుభవించటానికి ఈ ఆలోచన మీలో ప్రేరేపింపబడుతుంది కదా. మీరు వ్యక్తిగతంగా దేవుని మంచితనాన్ని
ఎన్ని విధాలుగా రుచి చూశారు? ఎప్పుడైనా మీ కష్టకాలంలో, ఇబ్బందుల్లో, లేకపోతే ఎప్పుడైనా విశ్వాసంలో జారిపోతున్నప్పుడు ఆయన ఎంతగా ప్రేమించారో మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? దేవునిలో ఆశ్రయం పొందమని, ఆయన ప్రేమను అనుభవించమని మీరెప్పుడైనా ఇతరులకు తెలియపరిచారా? యెహోవా ఉత్తముడు, రుచి చూడండి అయ్యా అని దావీదు గారు మనకెలా చెప్తున్నారో మనం కూడా ఇతరులకు చెప్పాలి అంటే మొదటగా ఆ రుచి మనం చూసి ఉండాలి. కనుక ప్రియులారా, మీరు దైనందిన జీవితాల్లో మరి మంచితనాన్ని చూడటానికి ఏ విధమైనటువంటి కార్యాల ద్వారా మీరు వెళుతూ ఉన్నారో దేవుడైతే అనుభవపూర్వకంగా, వ్యక్తిగత అనుభవపూర్వకంగా వెళ్ళాలని తెలియపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క 25వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినములో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నదయ్యా. మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృపా కనికర వాత్సల్యత మాత్రమే. ప్రేమ గల దేవ, మా పనిపాట్లో రాకపోకలో మీ కాపుదల అనుగ్రహించారు. భౌతికమైన, ఆత్మ సంబంధమైన నైనా ఆహారము చేత మమ్మను బలపరిచారు. దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే అయా మన్నించండి, సరిదిద్దండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. ఎవరైతే మారు మనసు రక్షణ పొందకుండా ఉన్నారో అయా వారి హృదయాలను కదిలించండి. నేడే రక్షణ దినమని వారి రక్షణ పొందటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా మరి దినమంతా కష్టపడ్డారు. ఏ విధమైన శరీర బడలిక కానీ, అలసట కానీ తొలగించండి నా తండ్రి. రాత్రికాల సమయంలో బిడ్డలు విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా నెమ్మది గల విశ్రాంతిని దయచేయండి. ఎటువంటి అలసట, పీడకలలు, నిద్రలేమి దరి చేరకుండా మీ కృపనిమ్మని వేడుకుంటున్నాం. ఒకవేళ ఏ విధమైన ఆందోళన, మానసికంగా కృంగిపోతున్నారు, ఒంటరితనము, బంధకాలు, సమస్యల నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఏ విధమైన శోధన, ఏ విధమైన చీకటి శక్తులు బిడ్డలను సమీపించకుండా మీ కృప చేత నింపండి. అయా హృదయం అనే నైనా తలంపులకు మీ వాక్యపు కావలి దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఆర్థిక రుణభారాలతో కృంగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మనోధైర్యాన్ని కలిగించండి అయ్యా. సమస్య నుంచి బయటపడటానికి మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పరమ వైద్యుడా, జీవాధిపతి, మీ కృప చేత నింపండి నా తండ్రి. బలహీనత ఏదైనప్పటికీ అయ్యా ఇదిగో మాట మాత్రము సెలవిచ్చి కార్యము జరిగించగలిగిన దేవా, స్వస్థత శీఘ్రముగా దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ కలహాల్లో, సమస్యల్లో పడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా కుటుంబాల్లో సఖ్యతను, ప్రేమను, ఒకరి ఎడల ఒకరికి గౌరవాన్ని దయచేయండి. మీ కృప చొప్పున ఆదరించమని వేడుకుంటున్నాం మా తండ్రి. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టండి. అయా యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా ఆ కుటుంబాలను దీవించండి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి అయ్యా. మా యవన బిడ్డల సత్ప్రవర్తన కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి నా తండ్రి. అయా మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. అలాగే నాయనా బిడ్డల యొక్క జీవనోపాధిని దీవించండి. వారి యొక్క నాయనా వృత్తి, వ్యవసాయము, వ్యాపారాన్ని దీవించి నూరంతల ఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నాయనా మేమందరము నాయనా వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి అయ్యా. ఇదిగో నాయన ప్రభువారు రాకడ సమీపమని ఎరిగి అయ్యా ఇదిగో నాయన రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. నాయన ఎవరైతే వ్యసనాలు, బంధకాల్లో ఉన్నారో విడుదల దయచేయండి. నెమ్మది లేని జీవితాల్లో నెమ్మదిని దయచేయండి. నాయన ఏ విధమైన వ్యసనము, జూదము, పాపము, మత్తు, ఏ విధమైన డ్రగ్స్ ఎడిక్షన్స్లో ఉన్నారో అయ్యా ఇప్పుడే నాయన విడుదల దయచేయండి. వారి హృదయాల్లో స్థిరమైన మనసునైనా, స్థిరమైన నిర్ణయం తీసుకుని వారి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా అయ్యా మరిదిగో ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఏ యొక్క అవసరం ఉందో, అక్కరుందో సమస్తము నెరిగిన సర్వాధికారి మీ కృప చేత నింపండి. ఏ విషయాల కొరకు నాయనా బిడ్డలు నాయన మొరపెడుతూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు జవాబు దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి అయ్యా. వారు మీ చిత్త ప్రకారం పరిపాలించటానికి కృప దయచేయండి. సంఘాలను దీవించండి, దైవజనులను దీవించండి. ప్రేమ కలిగిన దేవా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సహవాసాన్ని బలపరచండి. మీ ప్రేమను, మీ వాక్యాన్ని అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి. ఈ దినము జరిగిన పరిచర్యను ఫలింపులోనికి నడిపించండి. ప్రేమ కలిగిన దేవా మరొక పర్యాయము ఇదిగో నాయనా బిడ్డలు విశ్రాంతి పొందుచుంటుండగా నెమ్మదిని
నెమ్మదిని దయచేసి ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించి గణపరిచి వారి దైనందిన జీవితాల్లో పాల్పంచుకునే కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.